కాకి పిల్ల సబ్బు బిళ్ళ అగ్గిపుల్ల కాదేది కవితకు అనర్హం అంటూ ఏదైతే వెంకయ్య నాయుడు గారు అంటే ప్రాసలకి సిద్ధహస్తుడు. ఆయన మాట్లాడుతా ఉన్నప్పుడు అన్ని భాషల్లోనూ మాట్లాడేస్తారు. అదే సందర్భంలో ఎడతెరిపి లేని మాటల ప్రవాహం ఆయన నోట్లో ఉంటుంది. ప్రతి మాటకి అంత్యప్రాస ఆయన స్పెషాలిటీ. అలాంటి అద్భుతమైనటువంటి స్పీకర్ అయినటువంటి వెంకయ్య నాయుడు గారు జయ్యాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆ పైన భారతీయ జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోతూ వస్తుండటంతో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజ్యసభ సభ్యుడిగా మన రాష్ట్రం నుంచి అవకాశం దక్కలేదు కానీ కర్ణాటక నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఆయన రాజ్యసభ సభ్యుడైనటువంటి సందర్భాలు, అలాగే బీజేపీకి ఏకంగా జాతీయ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా చేసి రిటైర్ అయ్యారు. సంస్కారము, బాధ్యతాతత్వం ఉంది కాబట్టి ఒకసారి ఉపరాష్ట్రపతిగా చేశాక మన రాజకీయం మాట్లాడకూడదని ఆగిపోయారు. అయితే ఒక కీలకమైన ప్రకటన చేశారు. నా జీవితానుభవాలు ఇతరులకు ముఖ్యంగా యువతకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో సీనియర్ జర్నలిస్ట్ మా శర్మ అడిగినప్పుడు వెంకయ్య నాయకుడు అనే పుస్తకాన్ని ప్రచురించడానికి అంగీకరించానని చెప్పుకొచ్చారు వెంకయ్య నాయుడు గారు. అలాగే చాలామంది నన్ను ఆత్మకథ రాయమని అడిగారు. కానీ నేను రాస్తే ఎన్నో విషయాలు నిజాలు చెప్పాల్సి ఉంటుంది. అవి కొందరికి ఇబ్బంది కలిగించవచ్చు. అందుకే నేను రాయలేదు అని చెప్పుకొచ్చారు. వాస్తవంగా దేశంలో కీలక ఘట్టాల సందర్భంలో వెంకయ్య నాయుడు ప్రత్యక్ష సాక్షి. ఏదైతే వాజ్పేయి నుంచి అద్వానీకి, అద్వానీ నుంచి మోడీకి టర్న్ అయిన భారతీయ జనతా పార్టీ ప్రత్యక్ష సాక్షి ఆయనే. ఏం జరిగిందో చెప్పగలిగిన వాడు ఆయనే. మోడీని ఆనాడు ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా గద్దె దించమన్న రోజున మోడీని గుజరాత్ ముఖ్యమంత్రిగా బాబు డిమాండ్ చేసిన రోజున ముఖ్యమంత్రిని కొనసాగించాలని బీజేపీ తీర్మానించింది. దానికి కారణం ఏంటి అన్నది తెలిసిన వాడు వెంకయ్య నాయుడు. అదే సందర్భంలో రాష్ట్ర రాజకీయాల కంటే కూడా జాతీయ రాజకీయాల్లోని అనేక కీలక పరిణామాలు, రాష్ట్ర విభజన పట్టించి అనేక అంశాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. కాబట్టి ఆయన ఆత్మకథ ఖచ్చితంగా అవసరం. లేదా ఆయన ఎక్స్పీరియన్సెస్ ఎవరికైనా చెప్తే బాగుంటుంది.